మొన్న ఈ మధ్యనే రొయ్యలకు సంబంధించినటువంటి ఆ ఫీడ్ ధరలు పెంచినప్పుడు ప్రభుత్వంతో సంబంధం లేకుండా, కమిటీతో సంబంధం లేకుండా మీరెట్టా నిర్ణయాలు తీసుకుంటారంటూ అచ్చెన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు నిన్న ధరలు పెంచినప్పుడు మళ్ళీ అచ్చెన్నకి చెప్పలేదా? మరి అట్లా చెప్పనప్పుడు అట్లాంటోళ్ళ మీద బ్యాన్ పెట్టి పడేస్తే సరిపోతుంది గదా! లేదా కేసులు పెడితే సరిపోతుంది గదా! లేదా చర్యలు తీసుకుంటే సరిపోతుంది గదా! ఎందుకని చేయలేకపోతున్నది ప్రభుత్వం? ప్రభుత్వం కంటే వాళ్ళు అంత శక్తివంతులా? లేదా రాజ్యాంగేతర శక్తులా? అచ్చెన్నాయుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఇప్పుడేదో ప్రకటనిస్తారు. ఇప్పుడు రైతుల తరపునంటూ మళ్ళీ రైతులు 2 గ్రూపులు. ఒక గ్రూపేమో అస్సలు పెంచడానికి వీల్లేదని. ఇంకొక గ్రూపు ఏదైతే తెలుగుదేశం అనుకూల గ్రూపేమో రూ. 6, రూ. 7 పెంచితే సరిపోతుందని. వీళ్ళేమో రూ. 10, రూ. 12 పెంచాల్సిందేనని. ఎటూ తేల్చకపోతే అప్పుడు ముగ్గురు మధ్యన మూడొచ్చినప్పుడు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది? అచ్చెన్నాయుడు ఏం చేస్తున్నాడు? ఆయనకి తెలియకుండా జరిగిందంటే నమ్మదగ్గదేనా? ఇది ఆలోచించాల్సిన సందర్భం. దాన్ని తెలుగుదేశమే ఇదంతా నడిపిస్తున్నది అంటూ సాక్షి రాసుకుంది. టీడీపీ సమేత దోపిడీ ముఠ, దొడ్డిదారిన రొయ్యల ఫీడ్ ధరల పెంపు, టన్నుకి వెనామీ ఫీడ్ మీద 10,000, టైగర్ ఫీడ్ మీద 12,000 చొప్పున పెంపు, ధరల పెంపు మీద కుదరని ఏకాభిప్రాయం, టన్నుకి 6,000 పెంపుకు అంగీకరించిన టీడీపీ అనుకూల రైతులు, ఏమాత్రం అంగీకరించబోమని తెగేసి చెప్పిన ఆక్వా రైతులు, అయినా పట్టించుకొని ఫీడ్ తయారీ కంపెనీలు, ఏకపక్షంగా ధరలు పెంచేసిన టీడీపీ నేతల కంపెనీలు, అప్పడాతో సంబంధం లేకుండా మొండిగా నిర్ణయం అని రాసుకొచ్చారు.